చాలా మంది అనుకుంటున్నాడు నేను భక్తి చేస్తాను అనుకుంటున్నాను, కానీ పై భక్తి చేస్తాను అనుకోవట్లేదండి. పై భక్తి దేవుని రాజ్యాన్ని చేర్చలేవు. దేవుని వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరం వినును. ఈ రోజున ఎవరి స్వరం వింటున్నాను? చాలా మంది సాతాను యొక్క స్వరం వింటున్నారు. సాతాను యొక్క చేతుల్లో ఉన్నారు. సాతాను యొక్క మాటలు వింటున్నారు. నీ చెవి ఎవరికి వగ్గుతుంది? దేవుని వాక్యానికా, దేవుని మాటలకా, లోక సంబంధమైన వాక్యాలకా, లోక సంబంధమైన మాటలకా? దేనికి ఇస్తుంది అవకాశం? నీకు చెవి ఉంది, దేవుడిచ్చాడు చెవులు. కళ్ళు ఉన్నాయి, దేవుడిచ్చాడు కళ్ళు. అవయవాలు ఉన్నాయి, దేహం ఉంది అని దేవుడిచ్చాడు. కానీ చెవులు వేటిని వింటున్నాయి? ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా ఏం వింటున్నావు నువ్వు? ఏం వింటున్నావు? కానీ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలు. ఈ రోజున నువ్వు దేవుని గొర్రెవా, సాతానికి సంబంధివా? యోహాను సువార్త తీమాకనిగా 8వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అంటారు, యూదులను చూసి ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? మీరు అపవాది పిల్లలు. ఆశ్చర్యం వేసింది. మీ అపవాది పిల్లలు ఏంటి? అబ్రహాము సంతానం అంటారు. అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను చూసి, దేవుని వైపు చూసి నన్ను విశ్వసించుతారు. మీరు అబ్రహాము పిల్లలు కాదయ్యా, సాతాను పిల్లలు. అబద్ధమునకు జనకుడు వాడి పిల్లలు అని చెప్తాడు దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుడు నీకు ఒక లైసెన్స్ ఇచ్చాడు, ఒక ముద్ర వేశాడు. ఏ ముద్ర తెలుసా? ఈ లోకములో ఎవరు వేయని ముద్ర. అదేంటో తెలుసా? దేవుని పిల్లరా, దేవుని కుమార్తెవని, దేవుడు కుమారుడు అని ఒక ముద్ర వేశాడు. ఒక అధికారం ఇచ్చాడు. సో నువ్వు బిడ్డగానే బ్రతకాలి. దేని స్తోత్రం కలుగును గాక. దేవుని సంబంధిగా బ్రతకాలి, దేవుని బిడ్డగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. నా గొర్రెలు నా స్వరమును వినను. ఈరోజు నువ్వు వాక్యాన్ని వినడానికి వచ్చావు. నువ్వు ఎవరో తెలుసా? దేవుని గొర్రె పిల్ల. ఆమె హల్లెలూయా. చాలా మంది వాక్యానికి చెవి ఒక్కట్లేదండి. దేవుని వాక్యం అంటే అలక్ష్యం, దేవుని వాక్యం అంటే అలక్ష్యం, దేవుని సన్నిధి అంటే అలక్ష్యం. ఎందుకో తెలుసా? వారి జీవితాన్ని అపవాది చేతుల్లో పెడుతున్నారు. దేవుని పిల్లారా. అపవాదికి బానిసలుగా జీవిస్తున్నారు, లోకానికి దాసులుగా జీవిస్తున్నారు, సాతానికి దాసులుగా జీవిస్తున్నారు.